వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం రాజమండ్రి శ్రీకన్య హోటల్ స్టైల్లో బిర్యానీ చేసుకుందాం నార్మల్ రైస్తో. ముందుగా కేజీ చికెన్ను తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాను. ఓ బౌల్లో వేసుకుందాం. నాలుగు పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, దంచి వేసుకున్న ఇలాచి, 4 లవంగాలు, తగినంత సాల్ట్ వేసుకుని అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. ఈ ఫ్రై పీస్ బిర్యానీకి ముందుగా మనం హాట్ వాటర్ కూడా కాచుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. దాల్చిన చెక్క కూడా వేసుకుందాం. ఇప్పుడు హాట్ వాటర్ ముందుగా నేను కాసుకొని ఉంచుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ వేస్తాను. ఇప్పుడు ఇది గ్యాస్ మీద స్టవ్ వెలిగించుకుని పెట్టేసుకుని ఒక 70% కుక్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ పెట్టేసుకున్నాను. 60-70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పైన వచ్చిన నొరగా తీసేయాలి ఇలా, లేకపోతే కొంచెం నీసు వాసన వస్తుంది. ఇందులోనే నీసు వాసన ఉంటుంది, అందుకని ఈ పైన ఉన్న నొగరంతా తీసేసుకోవాలి. చికెన్ పీసెస్ ని ఫ్రై చేసుకుందాం. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఐరన్ కడాయి అయితే ఫ్రై బాగుంటుంది, నేను అందుకే ఐరన్ కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గరిటతో 3 గరిటలు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక చిన్న ఆనియన్ ని నేను కట్ చేసుకున్నాను, అవి వేద్దాం. 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు టమాటాను ఇలా కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సోంపు పౌడర్ కలిపి మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసేద్దాం. ఇందాక మనం బాయిల్ చేసుకున్న చికెన్ వాటర్ ని అలా పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. తర్వాత బిర్యానీలో వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తాం. కొంచెం రెడ్ గా కనబడుతుంది తమ్ముడు. 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. స్టవ్ వెలిగించుకున్నాను బిర్యానీ చేసుకోవడానికి. ఒక వెడల్పాంటి బాండీ పెట్టుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆనియన్ చాప్ చేసుకున్నాను, అది వేస్తున్నాను. పొడవుగా పీల్చుకున్నాను ఆనియన్. ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. చెక్క, 4 ఇలాచి, 4 లవంగాలు, బిర్యానీ పువ్వులు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. ఇందాక మనం చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. కేజీ రైస్ కదా, ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్. తగినంత ఉప్పు వేసుకుని బాగా వాటర్ ని మరిగించాలి. ఎంత మరిగితే వాటర్ అంత టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఒక లెమన్ బద్దని ఇందులో వేసేద్దాం.
ఉప్పు చూసుకున్నాను, ఈ స్టేజ్లో సరిపోయింది. ఎసరు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టించుకున్న రైస్ వేస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 20 నిమిషాల తర్వాత మూత తీసు. ఫైనల్గా కొంచెం లెమన్ పిండుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర. అంతే, ఫ్రై రెడీగా ఉంది. ఫైనల్గా మూత తీసి చూద్దాం. వావ్, రైస్ కుక్ అయిపోయింది. మీరు పుదీనా వేసుకుందాం. రాజమండ్రి వారి శ్రీకన్య రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ బిర్యానీపై వేసేద్దాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎవరైనా ఎప్పుడైనా రాజమండ్రి శ్రీకన్యలో టేస్ట్ చేశారో కమెంట్ చేయండి.